నమస్తే. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వైసీపీ కార్యాలయంలో కరెంటు ఛార్జీల బాధుడిపై వైసీపీ పోరుబాట పోస్టర్ను నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆవిష్కరించారు. ఈ నెల 27వ తారీఖు కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన 15,495 కోట్ల భారాన్ని వెనక్కి తీసుకోవాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపును నిలిపివేయాలని, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను కొనసాగించాలని, కాని పక్షంలో నియోజకవర్గంలోని అన్ని విద్యుత్ కేంద్రాల వద్ద ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని మీడియా సమావేశంలో అన్న రాంబాబు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ శుక్రవారం రోజు మార్కాపూర్ నియోజకవర్గ పరిధిలో మార్కాపూర్లో కరెంటు డిఈ గారికి పెంచిన కరెంటు ఛార్జీలని తగ్గించేదానికోసం రిప్రజెంటేషన్ ఇచ్చి వారి దగ్గర నిరసన తెలిపేదానికోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. అందుకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 27వ తేదీ శుక్రవారం ఉదయం 11:30 గంటలకి తర్లుపాడు రోడ్లోని డిఈ గారి ఆఫీసు ప్రాంతానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నింది. మీరు అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 దఫాలు కరెంటు ఛార్జీలు పెంచిందని, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము, అవసరమైతే తగ్గిస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చి మీరు అధికారంలోకి రావడం జరిగింది.